ఇక అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బిందు మరియు తుంపర సైత పరికరాలను అమర్చడం జరిగింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం గత నవంబర్ మాసంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తున్న తీరుతెన్నులకు ప్రశంసిస్తూ ఇతర రాష్ట్రాలను కూడా ఈ రాష్ట్ర దేశ పని అధ్యయనం చేయవలసిందిగా కోరడం జరిగింది అధ్యక్ష. పాలియోజుల అధ్యక్ష, ఇదివరకు గత ప్రభుత్వాలు పాలియోజ్ కోసము 1 ఎకరానికి గరిష్టంగా 50% సబ్సిడీ ఇచ్చేవారు అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ విస్తరణ పరిమితిని 3 ఎకరాలకు పెంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 50% సబ్సిడీని తీసుకొని కాకుండా మరొక 25% పెంచి 75% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వ కాలంలో తెలంగాణలో కేవలం 129 ఎకరాల్లోనే 24 కోట్ల సబ్సిడీ ఇచ్చారు అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 1005 ఎకరాల్లో 301 కోట్ల పాలియోజులను పరిపాలన అనుమతులు ఇచ్చి 600 ఎకరాల్లో వివిధ పంటలు వేయడం జరిగింది అధ్యక్ష. మిగిలిన నిర్మాణాలు వివిధ పురోగతి దశలో ఉన్నాయి అధ్యక్ష. ఆర్కేవై ప్రోగ్రాం కింద అధ్యక్ష కూరగాయల విత్తనాలకు 50% అధ్యక్ష. తర్వాత ఉల్లి విత్తనాలకు 70% అధ్యక్ష. ఆలుగడ్డ సాగు ప్రోత్సాహానికి ఎకరాకు 500 రూపాయలు రైతు అధ్యక్ష. శాశ్వత పందిల నిర్మాణానికి 50% రైతు పైన 1 ఎకరాకు 1 లక్ష చొప్పున 2.5 ఎకర్స్ రైతులకు అందిస్తాం అధ్యక్ష. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5,000 ఎకరాలలో శాశ్వత పందిళ్ల నిర్మాణాలపై రాయితీ ఇచ్చాం అధ్యక్ష. చివరగా అధ్యక్ష, పసుపు సాగు కూడా మన రాష్ట్రంలో విస్తరణ బాగుంది అధ్యక్ష. పసుపు సాగులో దేశంలోని తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానం ఉంది అధ్యక్ష. చాలా మంది పసుపు రైతులు తక్కువ దిగుబడులు మరియు కార్కుమెన్ శాతం తక్కువగా ఉన్న వంగడాలను సాగు చేస్తున్నారు అధ్యక్ష. మరి ఎకరాకు దాదాపు 10 క్వింటాల విత్తనం వాడటం జరుగుతుంది. కానీ ఈ ఆధునిక పద్ధతుల ద్వారా ఈ విత్తనపు రేటుని 2 క్వింటాలకు తగ్గించి మరి మేలు రకమైనటువంటి పసుపు వంగడాల సాగు చేపట్టడానికి రైతులను సమాయత్తం చేస్తున్న అధ్యక్ష. ఆదిలాబాద్ జిల్లా దన్నోడ గ్రామంలో క్రాంతి రైతు శీలం అనే నూతన పసుపు వంగడం సాగు చేయటం వలన ఆ గ్రామంలో సుమారు 7,600 పసుపు రైతులతో రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహించాం అధ్యక్ష. 200 టన్నుల విత్తనం రైతు పైన పసుపు రైతులకు అందించాం అధ్యక్ష. సుమారు 7,600 పసుపు రైతులతో ఆదిలాబాద్ జిల్లా దన్నోడ గ్రామంలో క్రాంతి రైతు అనే రైతు క్షేత్రంలోనే నేనే స్వయంగా వెళ్ళి మీటింగ్ హాజరైన అధ్యక్ష. సైన్స్ పార్క్ మంజూరు కోసం స్పైస్ బోర్డు పంపాం అధ్యక్ష. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదించాం. మొదట వాళ్ళు ఇస్తామన్నారు స్పైస్ పార్క్ కొరకు, తర్వాత మీ రాష్ట్రం నిధులను పెట్టుకోని చెప్పడం వల్ల దీన్ని దృష్టిలో ఉంచుకొని పసుపు రైతుల సర్వతోముఖాభివృద్ధి కోసం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడుగల గ్రామంలో 40 ఎకరాల స్థలం సేకరించి దానికి 30,82 లక్షలు మంజూరు చేశాం అధ్యక్ష. ఈ బడ్జెట్ దీనికి 15 కోట్లు కేటాయించమని చెప్పి తెలిపారు అధ్యక్ష. అదే అధ్యక్ష, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధ్యక్ష, ఇది చాలా ముఖ్యమైన అవసరం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఉద్యాన రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వారికి ఆధునికరణ పద్ధతుల ద్వారా నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించి అభివృద్ధి దిశగా ప్రోత్సహించడం మరియు నాణ్యమైన మొక్కలు సరఫరా కొరకు 2 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేశాం అధ్యక్ష. కూరగాయలు మరియు పూల మొక్కలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల ఉద్యాన క్షేత్రంలో 10 ఎకరాల విస్తీర్ణంలో 9 కోట్లతో ఏర్పాటు చేశాం అధ్యక్ష. అలాగే వివిధ రకాలైన పండ్లు సాగులోని నూతన పద్ధతులను మరియు నాణ్యమైన పండ్లు మరియు కూరగాయల మొక్కల సరఫరా కోసం మెదక్ జిల్లా ములుగులో 11 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ కేంద్రాల ద్వారా రాష్ట్రంలో పాలియో రైతులకు నూతన పరిజ్ఞానం, సమగ్ర పోషక యాజమాన్యం మరియు సస్యరక్షణ చర్యలు మరి అధిక దిగుబడులు పొందుటకు అవలంబించినటువంటి పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. జీడిమెట్లలో స్థాపించబడిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని కేంద్ర బృందం గత నవంబర్ 23వ తేదీన సందర్శించి క్షేత్రం ఏర్పాటు తీరు మరియు యాజమాన్య పద్ధతులను కొనియాడడం జరిగింది అధ్యక్ష. వారు ఈ కేంద్రం సార్క్ దేశాలకే
ఒక మంచి కేంద్రంగా ఉన్నదని దీన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు అధ్యక్ష. చివరగా అధ్యక్ష, మన రాష్ట్రంలో కేవలం 2-3 జిల్లాల్లోనే ఆయిల్ ఫామ్ పంటలు పండిస్తారు అధ్యక్ష. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయిల్ పామ్ పంటల విస్తరణ దృష్టిలో ఉంచుకొని ఆయిల్ ఫీడ్ ఫ్యాక్టరీ మిల్లింగ్ సామర్థ్యాన్ని అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది అధ్యక్ష. 30 టన్నులు ఉంది, దాన్ని 60 టన్నులు పెంచాము అధ్యక్ష. సరిపోకపోతే దాని పక్కనే మరొక గ్రామంలో 60 టన్నుల సామర్థ్యంతో 100 కోట్లతో ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష. ఇలాంటి నూతన ఆధునిక పద్ధతుల ద్వారా రైతుల ఆదాయం పెంచడానికి ప్రభుత్వం అనేక రైతులు ఇచ్చి ప్రోత్సహిస్తుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదే అధ్యక్ష, ఒక్క నిమిషం. గతంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బాల్కొండ ప్రాంతంలో అనేక సంవత్సరాలు పెండింగ్ ఉన్నటువంటి ఎర్రదన బకాయిలు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాకనే చెల్లించాం అధ్యక్ష. గౌరవ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఉన్నారు.